ఇప్పుడే నాకు చెప్పారు ఇక్కడ మన రాప్తాడు ఎమ్మెల్యే వాళ్ళని కాంట్రాక్టర్ని తర్వాత వర్కర్స్ని కాంట్రాక్టర్ని బెదిరించి వర్కర్స్ని కిడ్నాప్ చేసి అది కూడా వాళ్ళందరిని తీసుకొని పోయి ఎక్కడో పెట్టాడు. దానిపైన పశ్చిమ బెంగాల్ ఎంపీ మాల్డా ఎంపీ చౌదరి గారు ఆయన అక్కడ కంప్లైంట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ వర్కర్లను బెదిరించి వర్కర్లందరూ కూడా కిడ్నాప్ చేస్తూ ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు కూడా ఇవాళ చేస్తూ ఉన్నారంటే మరి ఎస్పీ గారికి ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత అయినా మరి ఎస్పీ గారి రియాక్షన్ ఏమిటో నాకు అర్థం కాలే. ఎస్పీ గారు ఎందుకు స్పందించడంలే? ఎస్పీ గారే కాదు డీజీపీ గారు కూడా స్పందించాలి. తక్షణమే దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళందరిపైన కూడా సూమోటో కింద కేసు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఒకవేళ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయితే ఎమ్మెల్యేను ముందుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. కారణం ఏమిటి? ఇవాళ నేను మీ ఇష్టానుసారమా మీ జాగీరా అని అడుగుతా ఉన్నా. మీరు వర్కర్లను బెదిరిస్తారా? కాంట్రాక్టర్లను బెదిరిస్తారా? మీకు డబ్బులు ఇవ్వకపోతే చాలు ఏమైనా చేస్తారా? పోలీసు వాళ్ళు చూసి చూడనట్లుంటారా? పోలీసు వాళ్ళకి కాకి డ్రెస్ ఇచ్చింది అందుకేనే ఎమ్మెల్యేకి ఊడిగం చేయడానికే మీకు కాకి డ్రెస్సు? మీకు జీతాలు గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే ఎమ్మెల్యే ఇస్తాన్నాడా? కాబట్టి ఏమంటే ఒక సిగ్గులేని ప్రభుత్వం ఇది, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందులో అనంతపురం జిల్లాలో ఇంతో చైతన్యవంతమైన అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. మన అనంతపురం జిల్లా పరువు పోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు పోయింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా చెప్తాను ఈ ముఖ్యమంత్రి గారి అండ కూడా ఆ ఎమ్మెల్యేకు ఉందని చెప్పక తప్పదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ అంశంగా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అందుకోసమే ఎస్పీ గారు స్పందించాలి. ఎందుకంటే కాల్ డేటాతో సహా ఆయన బయటపెట్టాడు. పైగా నేను ఇక్కడికి వచ్చే ముందు ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడా, ఎవరిని వాళ్ళని తీసుకొని వచ్చామని. ఆయనకు ఏదో పాపము అటు ఇటు కాకుండా చెప్తున్నాడు. అంతకంటే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా మన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు దాన్ని నిర్వీర్యం చేసేసాడు. వాళ్ళకి పాపం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేయడమే రాష్ట్రంలో ఉన్న చట్టము అని చెప్పేశాడు. కాబట్టి ఎమ్మెల్యేలకు లొంగి బతుకుతూ ఉన్నారు, సిగ్గు లేకుండా బతుకుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు నిజంగా పాపం వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు వచ్చిండదు ఇలాంటి పరిస్థితి. గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు కొద్దిగా అనుకూలంగా ఉన్నారు తప్ప, కానీ ఇవాళ మొత్తం పరిస్థితి మారిపోయింది. పూర్తి జీహుజూర్ అంటూ బతుకుతూ ఉన్నారు. ఏదో వాళ్ళు ఇచ్చిన అన్నమే తింటున్నారేమో అనే స్థాయికి దిగజారినారు. ఎస్పీ గారు తక్షణమే స్పందించాలి, లేదంటే సిపిఐ తరఫున మేము దీనిపైన ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతాం.